ఏకాదశి పేరెలా వచ్చిందంటే, ముర అనే రాక్షసుడితో పీడింపబడే దేవతలంతా మహావిష్ణువును ప్రార్థిస్తారు. దీంతో మురతో యుద్ధం చేస్తూ ఆయన సింహవతి అనే గుహలోకి ప్రవేశిస్తాడు. స్వామి శక్తి నుంచి ఏకాదశి అనే స్త్రీ ఉద్భవించి మురను సంహరిస్తుంది. విష్ణువు సంతోషించి వరం కోరుకోవాలని అడగగా, ఇవాళ ఉపవాసం ఉన్నవారికి మోక్షం కలిగించమని ఆమె కోరుతుంది. స్వామి తథాస్తు అనడంతో పాటు వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్తాడు. అలా వైకుంఠ ఏకాదశి అయింది. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, సర్వ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, మోక్షద ఏకాదశి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు గరుడు వాహనుడై 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగొచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అంటారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఏకాదశి అనగా 11. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు మొత్తం కలిపి 11 అని. వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్ష పాటించడమే ఏకాదశి అంతరార్థం. బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి వైష్ణవ ఆలయాలను సందర్శించాలి. వైకుంఠం ఉత్తరం వైపున ఉంటుంది. అందువల్ల ఇవాళ విష్ణాలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా దర్శనం కల్పిస్తారు. శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే స్వామి అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామ పారాయణం వల్ల సమస్త పాపాలు తొలగుతాయి. ఇవాళ ఉపవాసం ఉండి మహావిష్ణువుని ఆరాధిస్తే వారికి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది. వైకుంఠ ఏకాదశి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే విశేష ఫలితం ఉంటుంది.